శశి, ఏంటి శశి నువ్వు చేస్తుంది? నేను కరెక్టే చేస్తున్నాను. పిచ్చేమైనా పట్టిందా నీకు? లేదే, పూర్తి స్పృహలో ఉండే చేస్తున్నాను. మీ అన్నయ్య కంటే బుద్ధి లేదు, నీకేమైంది? మా అన్నయ్యకి బుద్ధి లేదని నువ్వు మాత్రమే అంటున్నావు. అంటే అంటే వాడు చేస్తుంది రైటా? రాంగ్ అని ఎందుకు అనుకుంటున్నావు? అమ్మా నాన్న లేకపోయినా చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచాడు. నా బాగోగులు చూశాడు, తిండి పెట్టాడు, బట్టలిచ్చాడు, చదువు చెప్పించాడు. నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తానని మా నాన్నకిచ్చిన మాట కోసం ఇప్పుడొక పెళ్లి సంబంధం చూశాడు. మా అన్నయ్య ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడు కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నీ ఇష్టంతో పని లేకుండా, నీ వ్యక్తిత్వానికి విలువివ్వకుండా వాడి పాటికి వాడు నిర్ణయం తీసుకుంటే నువ్వెలా అంగీకరిస్తావు శశి? నా ఇష్టానికి అన్నయ్య విలువివ్వలేదని నువ్వెలా అనుకుంటావు అభి? నిన్ను ఇష్టపడ్డాననే కదా నీతో పెళ్లి కొప్పుకున్నాడు. నువ్వు చీయన్నా కాదన్నా నీ వెంట తిరిగాడు. ఆఖరికి తన విలువల్ని వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ఈ ఇంట్లో ఉంటున్నాడు. నా కోసం నా అన్నయ్య ఇంకెన్ని అవమానాలు పడాలి అభి? ఇంకెన్నాళ్ళు ఓపిక పట్టాలి? అంటే నాపై నీకు నమ్మకం లేదా? నేను నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? ఇప్పుడు నాకు నీపై ఉన్న నమ్మకంతో పనిలేదు అభి. నీపై అన్నయ్యకు నమ్మకం ఉందా లేదా అన్నది ముఖ్యం. కలిసి ఉండాల్సింది మనం, నేను మీ అన్నయ్య కాదు. నిన్ను నన్ను కలపాల్సింది కూడా అన్నయ్యే. నాకు టైం కావాలన్నాను కదా శశి. కానీ నేను కావాలని నువ్వు అన్నయ్యతో అనలేదు కదా అభి. వదిన అడిగింది, చారుకేసి అడిగాడు, పెద్దవాళ్ళు కూడా అడిగారు. నువ్వు నోరు విప్పలేదు. నేను ప్రేమించిన అమ్మాయిని మరొకరితో ఎలా పెళ్లి చేస్తావని నువ్వు అడగలేదు. ఎప్పటికైనా నన్నే పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట కూడా చెప్పలేదు. అందుకని ఆ కోపంలో వేరే పెళ్లి కొప్పుకుంటావా? రేపే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు, ఇప్పుడే నీతో వస్తాను. చెప్పవు కదా, ఎందుకు చెప్పలేవో, నీ గొంతుకు ఏది అడ్డుపడుతుందో నాకు తెలీదబ్బి. నేను నిన్ను ఇష్టపడ్డాను, అలా అని మా అన్నయ్యని కష్టపెట్టలేను, నీకోసం ఎదురు చూడలేను, మా అన్నయ్యని అవమానించలేను. వెళ్ళిపో అభి. నీకు నాకు రాసి పెట్టలేదనుకుంటాను. మనుషులు కలిసినంతగా వారి మనసులు కలవవు అంటారు. మన జాతకమేంటో, మన మనసులు కలిసినంతగా మనుషులం కలవలేకపోతున్నాం. ఈ జీవితానికి ఇంతేనేమో. శశి, వద్దబి. రేపో ఎల్లుండో పెళ్లి చేసుకునేదాన్ని. ఇలా పరాయి మనిషితో మాట్లాడుతున్నానని తెలిస్తే బాగోదు. దయచేసి వెళ్ళిపో. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? మన పయనం ఇంతేనా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. నీకు నాకు రాసి పెట్టలేదనుకుంటాను.
రేపో ఎల్లుండో పెళ్లి చేసుకునేదాన్ని. ఇలా పరాయి మనిషితో మాట్లాడుతున్నానని తెలిస్తే బాగోదు. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికి. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలుతిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో, పొరపాటు ఏదో. నీ గుండెలో బాధని దాచుకుంటూ కన్నీళ్ళని కూడా ఎందుకు దాస్తున్నావు అన్నయ్య? కన్నీళ్ళేంటమ్మా? నీది అందమైన నవ్వు అని అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది. అమ్మ ఇప్పుడు బ్రతికుంటే నీ నవ్వులో జీవం లేదు అనేదేమో అన్నయ్య. ఎందుకన్నయ్య నిన్ను నువ్వు చిత్రవద చేసుకుంటున్నావు? దేనికోసం నీ సంతోషాన్ని, నీ ఇష్టాన్ని త్యాగం చేస్తున్నావు? ఎందుకు అందరి ముందు చెడ్డవాడివి అనిపించుకుంటున్నావు? అదేం లేదమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాను అనుకోవడం వేరు, నిజంగానే సంతోషంగా ఉండటం వేరన్నయ్య. నువ్వు హ్యాపీగా లేవు. హ్యాపీగా ఎలా ఉంటారమ్మా? ఒకవైపు మిమ్మల్ని శాపం చంపేస్తుందన్న భయం, ఇంకొక వైపు ప్రేమించిన అమ్మాయికి దూరం అవుతున్నానన్న బాధ. పాపం నరకం చూస్తున్నారు. అమ్మ మన కోసం ఎన్నో కష్టాలు పడింది, కానీ ఏ రోజు తను కష్టపడుతున్నట్టు మన ముందు కనిపించలేదు. ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేస్తున్నావు అన్నయ్య. నటిస్తున్నావు. నా మీద లేని కోపాన్ని చూపిస్తున్నావు, ఆయన మీద లేని పౌరుషాన్ని చూపిస్తున్నావు. తప్పన్నయ్య. శశి లైఫ్ లాంగ్ ఏడుస్తుంది. అది పాపం. పాపం పుణ్యం, తప్పు ఒప్పు, మంచి చెడు అన్నీ ఆ దేవుడు కుదిలేమ్మా. నువ్వు నేను ఏమీ చేయలేం. దేవుణ్ణే నమ్మని వాడివి, ఆ దేవుడికి ఎలా వదిలేయమంటావు? ఏంటి చారుకేశ ఇది? అన్నయ్యకి శశి అంటే ప్రేమ. తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటే బాధపడుతున్నాడు. శశితో మాట్లాడి వచ్చాడు.
కానీ సచిన్ పెళ్లి చేసుకోను అంటాడేంటి? అభిబాబు శశమ్మని పెళ్లి చేసుకోలేదు, కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టైంలో శశమ్మే అభిబాబుకి ఓదార్పు. అన్నయ్య చెప్పినట్టు అంతా దేవుడికి వదిలేలేను చారుకేశ. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తారు దివ్యమ్మ? ఏదైనా సరే అన్నయ్య శశి విడిపోకూడదు. వాళ్ళ ప్రేమ ఫలించాలి. పెళ్లి జరగాలి. దానికోసం ఏదైనా చెయ్యాలి. మేడం, మేడం, అర్జెంటుగా ఆ ఇంటి విషయాలు ఇంట్లో చెప్పకపోతే నా పొట్ట ఉబ్బిపోతుంది. మేడం, మేడం, మేడం. అమ్మో, ఈ విషయంగానే వాడికి తెలిసిందో ఈసారి గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నీ వేస్తాడు. కానీ మేడమ్కి చెప్పకుండా ఉండేదలా? ఆయన ఇంట్లో లేకపోతే చెప్పచ్చు. అమ్మయ్యా, హాల్లో ఎవరూ లేరు. ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది అంటే ఖచ్చితంగా ఆయన ఇంట్లో లేనట్టే. అమ్మో, ఎందుకైనా మంచిది. ఒక్కసారి పిలిచి కన్ఫర్మ్ చేసుకుంటాను. సార్, సార్, ఏసీపీ సార్, ఇళయరాజా సార్, ఇళయరాజా సార్. సార్ ఖచ్చితంగా ఇంట్లో లేరు. కన్ఫర్మ్. ఇక మేడంకి ఖచ్చితంగా చెప్పేయచ్చు. మేడం, రండి మేడం. మేడం, అర్జెంటుగా మీకు ఒక విషయం చెప్పాలి. ఆ ఇంటి విషయం మేడం. ఏంటి మేడం, ఆయన ఇంట్లో లేరు కదా, ఎందుకంత కంగారు పడుతున్నారు? మేడం, చెప్పకపోతే నా పొట్ట పగిలిపోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ చాణక్య అభిని కాదని శశికి వేరే వాళ్ళతో పెళ్లి చేస్తున్నాడు మేడం. ఆ ఇల్లు శోక సముద్రాలా మారిపోయింది. ఏడుపులు పెడపప్పులతో హోరెత్తిపోతుంది. మనం స్వీట్స్ పంచుకోవచ్చు, టపాసులు పేల్చుకోవచ్చు. అమ్మయ్యా, మొత్తానికి చెప్పేశాను మేడం. ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇదేమిటి, ఇంత షాకింగ్ న్యూస్ చెప్తే మేడం ఎంత సింపుల్ గా వెళ్ళిపోయింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. సార్, సార్, మీరెప్పుడు వచ్చారు సార్? ఎప్పుడో వచ్చా. అంటే స్టార్టింగ్ నుంచే ఉన్నారా సార్? ఎంట్రన్స్ నుంచి ఉన్నాను. సార్, మరిప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాగే వామ్మో! సార్, వద్దు సార్, వద్దు సార్, మీకు పని ఉంటుంది సార్. సార్, కొట్టకండి సార్, మీకు పని ఉంటుంది. కింద పెట్టా ఏంటి? అబ్బా! సార్, హలో, ఏంటి నీ దౌర్జన్యం? నాగభూషణాన్ని ఎందుకు అలా పదే పదే టార్చర్ పెడుతున్నావు? నువ్వు చేసే టార్చర్ కన్నానా, నీ సడిజం కన్నానా? వాడెవడో ఎవరితోనో పెళ్లి చేస్తుంటే మాదా తప్పు? ఆ న్యూస్ విని మీరిద్దరు ఎంజాయ్ చేస్తున్నారే, అది తప్పు. అరే, మనం కూడా లవర్స్ కదా, మనం విడిపోతే ఎలా ఉంటది చెప్పు? దరిద్రం వదిలిపోతుంది. అదే మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నా. ప్రేమికులు కలవాలి, ప్రేమ గెలవాలి, ప్రేమ జిందాబాద్. వీలైతే వాళ్ళని ఒకటి చేయి. అది జరగని పని. నువ్వెందుకు చేస్తావులే, నువ్వు నాతోనే కలవట్లేదు, ఇంకా వాళ్ళని ఎందుకు కలుపుతా? నీతోను కలవను, వాళ్ళని కలవనివ్వను. నువ్వు నేను ఒకటవుతాం, వాళ్ళని ఒకటి చేస్తాం. చూస్తూ ఉండు. ఇట్స్ ఇంపాసిబుల్. మేడం, మేడం, నాగి మీ మేడము ఇంపాసిబుల్ అంటుంది. నా కోపం ఇప్పుడు తగ్గాలంటే నీకు ఇంకో రౌండ్ వేయాల్సిందే. రెడీ? మీకు దండం పెడతా సార్.
ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు? ఇల్లంతా ఓ రౌండ్ వేసి వచ్చానే. అబ్బా, ఇల్లంతా ఇల్లులా లేదు, సావిల్లులా ఉందే. ఏ గదిలో చూడు శ్మశాన నిశ్శబ్దం. అభిని చూస్తుంటే మాత్రం గుండె తరుక్కుపోతుందే. శశి సంగతి చెప్పే అవసరం లేదు. ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నారే, చాలా బాధగా ఉందే. రేపు నిశ్చితార్థం అంట, 2 రోజుల తర్వాత పెళ్ళంట. అయినా ఆ శానిక్య శాడిజం కాకపోతే పోయి తన చెల్లెలి పెళ్లి ఈ ఇంట్లోనే చెయ్యాలా? అభిగాడికి అంత రంపపు కోతివ్వాలా? శాపం కంటే భయంకరమైంది ఆ బాధ. కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంది, నేను ఎంత మాట్లాడుతున్నా నువ్వు మౌనంగా ఉన్నావా? నీకు బాధ అనిపించటం లేదా? ఎంతైనా అభి నీ మ్యాన్. తాళి కట్టిస్తుందంటావా? దానికి అభి ఒప్పుకోవాలి కదా. అసలు ఆడు ఒప్పుకుంటే శశికి శానిక్య వేరే పెళ్ళెందుకు చేస్తాడో? శశితో పెళ్లికి ఒప్పుకోపోవడానికి అభికి శాపం అనే కారణం ఉంది. కానీ దివ్యకు ఆగిపోవడానికి ఏ కారణమూ లేదు. ఎలాగైనా అభి శశిల పెళ్లి చెయ్యాలనుకుంటోంది. ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుని మనం దాన్ని తిప్పికొట్టాలి. అభి శశిల పెళ్లి జరగకుండా చెయ్యాలి. ఎందుకో? వాళ్ళ పెళ్లి జరిగితే మనకేంది నష్టమా? ఆ నిత్య చెప్పింది నిట్ట చేస్తావో? నిత్య చెప్పిందని మాత్రమే కాదు, ఈ పెళ్లి జరిగితే శశి కూడా ఈ ఆస్తిలో వాటాదారవుతుంది. రేపు శాపంతో దివ్య చచ్చి ఆ బాధలో అభిగాడు కూడా పోతే శశి ఇంటి యజమానురాలయ్యి మనపై అజమాయిషీ చేస్తుంది. అసలు పెళ్లే కాకపోతే దానికి ఇక్కడ ప్లేస్ ఉండదు కదా. వామ్మో, ఎంత దురాలోచన నీదే. దురాలోచన కాదు పౌడ్రు, దూరాలోచన.